ఒడిశా మాజీ ముఖ్యమంత్రి నవీన్ పట్నాయక్, ఒడిశా ఒడిశా మాజీ ముఖ్యమంత్రి నవీన్ పట్నాయక్, ఆంధ్రప్రదేశ్ మాజీ ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి 2024 అసెంబ్లీ ఎన్నికల్లో ఓడిపోయి మాజీలు అయిపోయారు. ఇద్దరు ఆదర్శప్రాయమైన నాయకులు. నిజానికి నవీన్ పట్నాయక్ కంటే జగన్మోహన్ రెడ్డి సమర్థమైన ప్రగతిశీలమైన పాలన అందించారు. ఇద్దరు రాష్ట్ర స్థాయిలో ఓడిపోయిన జాతీయ స్థాయిలో వారి ప్రాధాన్యత ఏమాత్రం తగ్గలేదు. రానున్న రోజుల్లో రాజ్యసభలో వైసీపీ, బీజేడీ కీలకమైన పాత్రలను పోషించనున్నాయి. రాజ్యసభలో వైసీపీకి 11 స్థానాలు ఉన్నాయి, బీజేడీకి 9 స్థానాలు ఉన్నాయి, టీఎంసీకి 13, కాంగ్రెస్కి 26, బీజేపీకి 86 స్థానాలు ఉన్నాయి. అయినా రాజ్యసభలో కీలక బిల్లుల ఆమోదం పొందాలంటే వైసీపీ, బీజేడీ మద్దతు అనివార్యం. అది ఎలాగో చూద్దాం. రాజ్యసభలో మొత్తం సభ్యుల సంఖ్య 245, ప్రస్తుతం ఉన్న సభ్యుల సంఖ్య 226. ఎగువ సభలో ప్రస్తుతం 2 ఇండిపెండెంట్లు, 7 నామినేటెడ్ సభ్యులు మద్దతుతో ఎన్డీఏ కూటమి బలం 110, ఇండియా కూటమి బలం 87. కేవలం ఎన్డీఏ బలం తీసుకుంటే 101 మాత్రమే. ఎన్డీఏ బలం మాత్రమే తీసుకుంటే 101. అందులో బీజేపీకి 86 స్థానాలు ఉన్నాయని చెప్పాం కదా. బిల్లులు పాస్ కావాలంటే కనీసం 114 మంది సభ్యుల మద్దతు వారికి కావాలి. 4 నామినేటెడ్ రాజ్యసభ సభ్యుల పదవీ కాలం ఇటీవలే ముగిసింది. 19 మంది సభ్యుల పదవులు ఖాళీగా ఉన్నాయి. అందువల్ల బడ్జెట్ సమావేశాల్లో బిల్లులకు ఆమోద ముద్ర పెంచడానికి బీజేపీకి మిత్రపక్షాలైన అన్నాడీఎంకే, వైఎస్ఆర్సీపీల మీద ఆధారపడి ఉంటుంది. అందువల్లనే బీజేపీ ప్రభుత్వం నామినేటెడ్ సభ్యుల పదవులను భర్తీ చేయడానికి చాలా తొందరపడుతోంది. బీజేపీ ప్రభుత్వం సిఫారసు మేరకు రాష్ట్రపతి గతంలో 12 మంది సభ్యులను రాజ్యసభకు నామినేట్ చేశారు. ప్రస్తుత రాజ్యసభలో నామినేట్ అయిన వారిలో 7 ఏ కూటమికి చెందకుండా స్వతంత్రంగా వ్యవహరిస్తున్నారు. అయితే బిల్లులపై ఓటింగ్ జరిగే సమయంలో సాధారణంగా వారు అధికార పక్షం వైపే మొగ్గుతారని అంచనా. ప్రస్తుతం రాజ్యసభలో 19 స్థానాలు ఖాళీగా ఉన్నాయి. అందులో 4 నామినేటెడ్ తరగతికి చెందినవి, మరో 4 జమ్మూ కాశ్మీర్ నుంచి భర్తీ కావాల్సిన స్థానాలు. అస్సాం, బీహార్, మహారాష్ట్ర నుంచి 2 స్థానాలు భర్తీ కావాలి. హర్యానా, తెలంగాణ, మధ్యప్రదేశ్, రాజస్థాన్, త్రిపురల నుంచి ఒక్కో స్థానం భర్తీ కావాలి. భారత రాష్ట్ర సమితి సభ్యుడు కె కేశవరావు రాజ్యసభ సభ్యత్వానికి పార్టీకి ఇటీవలే రాజీనామా చేసిన విషయం తెలిసిందే. తర్వాత ఆయన కాంగ్రెస్ పార్టీలో చేరారు. రానున్న రోజుల్లో ఈ రాజ్యసభ ఖాళీలను ఎన్నికలకు జరిగితే 8 స్థానాలు ఎన్డీఏకు, 3 స్థానాలు ఇండియా కూటమికి చెందే అవకాశాలు ఉన్నాయి. కాంగ్రెస్ బలం 27కు చేరవచ్చు. ప్రతిపక్ష నాయకుని హోదాకు అవసరమైన స్థానాల కంటే 2 స్థానాలు మాత్రమే కాంగ్రెస్ కు అదనంగా ఉంటాయి. ఈ పరిస్థితుల్లో మోడీ ప్రభుత్వానికి అన్నాడీఎంకే 4 సీట్లు, బీజేడీ 9 సీట్లు, వైఎస్ఆర్సీపీ 11 సీట్లు అత్యంత కీలకం కానున్నాయి. అంటే నామినేటెడ్ సభ్యులు కానీ ఎవరైనా ఇటు నుంచి అటు, అటు నుంచి ఇటు ఓట్లు వేస్తే వీరి మద్దతు అవసరం అవుతుంది. ఈ 3 పార్టీలను చీల్చి కొందరు సభ్యులను తమ పార్టీలో చేర్చుకునేందుకు బీజేపీ నయానో భయానో ప్రయత్నించవచ్చు. అయినా నవీన్ పట్నాయక్, జగన్మోహన్ రెడ్డిలకు జాతీయ రాజకీయాల్లో ప్రాధాన్యత ఏమాత్రం తగ్గదు. రానున్న కాలంలో రాజకీయాల్లో వీరిద్దరూ కీలక పాత్ర వహించవచ్చు. నవీన్ పట్నాయక్ సౌమ్యుడు, ఆయన ఒక పద్ధతి ప్రకారం వ్యవహరిస్తారు. అలాగే జగన్మోహన్ రెడ్డి కూడా అనవసర వివాదాలు ఎదుర్కోకుండా అధికారంలో ఉన్న పార్టీతోటి సయోధ్యతో ఉండి రాజకీయాలు నడపాలని అనుకుంటారు. కాబట్టి వీరిద్దరూ సంచలనమైన నిర్ణయాలు ఏమి చేయకుండా క్లిష్టమైన బిల్లులను, కీలకమైన బిల్లుల విషయంలో గతంలో కంటే మరింత స్వతంత్రంగా వ్యవహరించే అవకాశాలు స్పష్టంగా ఉన్నాయి. అందువల్ల బీజేపీ, ఎన్డీఏ ప్రభుత్వం కూడా రాజ్యసభ ముందుకు తీసుకొచ్చే బిల్లుల విషయంలో అతి జాగ్రత్తగా వ్యవహరించాల్సి ఉంటుంది. నిజానికి కత్తి మీద సామ ఉంటుంది బీజేపీ.